ఇవన్నీ కాదు, అన్నిటికంటే నాకే పర్సనల్గా రాజశేఖర రెడ్డితో దాదాపు 5-6 నెలలు కొంచెం సన్నిహితంగా ఉన్నాం. 1989లో మా మేనమామ రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశంతో విభేదించి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. అంటే అప్పుడు నేను చాలా చిన్న పిల్లలు అనమాట, 20-21 ఇయర్స్ ఉంటే నాకు. అప్పుడు ఒకరోజు మా ఇంటికి వచ్చి ఏదో మాటల సందర్భంగా తులసిరెడ్డి గురించి ఒక చర్చ వచ్చింది. అప్పుడు తులసిరెడ్డి చాలా అగ్రెసివ్గా రాజశేఖర రెడ్డి మీద కానీ కాంగ్రెస్ మీద కానీ పేపర్లో బాగా విరుచుకుపడేవాడు. సో నేను ఇట్లా మాట్లాడుతున్నాడంటే నన్ను పక్కకు పిలుచుకొని పోయి నువ్వు తులసిరెడ్డిని కానిచ్చేసే అని చెప్పినటువంటి సంఘటన. అంటే వేరే వాళ్ళకు కూడా కాదు, ఫస్ట్ హ్యాండ్ నేను రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు జరిగినటువంటి సంభాషణ. నువ్వు కానీ నాది పావులా అన్నాడు. నేను ఇట్లా ఆలోచన చేసే లోపలనే నాది అర్థం పడి నువ్వు చేయన్నాడు. కన్ఫ్యూజ్డ్ మైండ్ అనమాట. నేను అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చినా, ఏదో ఇంటర్మీడియట్ చదివి ఇంటి దగ్గరకు వస్తే ఏంది బయట చెప్తున్నా అంటే అవన్నీ కాదు సతీష్, నువ్వు పని నీది, భారం నాది అని చెప్పి. కానీ అంటే ఏం కానీ మని అంటే మనిషిని చంపేమని చెప్పి, మనిషిని చంపమని. ఎక్స్పీరియన్స్ నేను రాజశేఖర రెడ్డి, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇది. చాలా మంది ఏమనుకుంటారు, రాజశేఖర రెడ్డి నవ్వుతానే ఉంటాడు, రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎవరు పోయినా సహాయం చేస్తాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులకు ఏమన్నా చేస్తాడో లేదో నాకు పూర్తిగా తెలియదు. కానీ అతని మీద ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళను చంపాలా, వాళ్ళను ముడిపెట్టాలని చెప్పేసి చంపించాలనేటువంటి తాపత్రయం చాలా ఎక్కువ ఉంది.